ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సముద్ర తీరంలోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. గుమ్మలదెబ్బ బీచ్ వద్ద తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయన్నారు. అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం జిల్లా బసవపురం గ్రామంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకి రైతులందరూ వడ్లను అమ్ముకొని అధిక లాభం పొందాలని సూచించారు. సొసైటీలో రైతులకు కావాల్సిన బస్తాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నాగోల్ సహభావన టౌన్షిప్లో వేసవికాలంలో మంచినీళ్లకు ఇబ్బందికరంగా మారిందని టౌన్షిప్లోని మహిళలు చెప్పారు. రాజీవ్ సగ్గురహకి సంబంధించిన ఆఫీస్కి వెళ్లి ఎన్నిసార్లు చెప్పినా మా సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు రాకపోతే మేము ఎలా మా ఇంటి పనులు, వంట పనులు చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టౌన్షిప్కి సంబంధించిన అధికారికి వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ అధికారి రవీందర్ సమావేశం నిర్వహించారు. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 90% ట్యాక్స్ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ తరలింపుపై ఉక్కుపాదం మోపుతామని రవీందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గల జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసనలు చేపట్టారు. మండలంలో వేసవికాలం దృష్ట పంట పొలాలకు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు ఖర్చు చేస్తున్నామని, పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోతామంటూ వాపోయారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పంట పొలాలకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జనసేన నాయకులు రామాంజనేయులు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్లోని స్కూల్లో పెద్ద అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని పనిచేసే గొప్ప నాయకుడు దొరకడం మన రాష్ట్రం చేసుకున్న అదృష్టమని రామాంజనేయులు కొనియాడారు. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ అధికారులు పోలీసు శాఖకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి డిమాండ్ చేశారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సంఘటనని పోలీసులు 24 గంటల లోపల నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశారని చెప్పారు. అలాంటి పోలీసులని అభినందించాల్సింది పోయి బట్టలోడు తీసి నిలబెడతామని బెదిరించడం, భయపెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టి మరలా ఏదో విధంగా అధికారంలోకి రావాలనే మీ దుర్మార్గమైన ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నామని జయరాం రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని డీఎస్పీ కార్యాలయంలో వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఏ పనులు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు. నగరంలో 2 అమ్మాయిలతో ఓ అబ్బాయికి పెళ్లి అనే పత్రిక ప్రచారం అవుతుందన్నారు. ఈ విషయంపై ఐసీడీఎస్ పోలీసులు విచారణ చేశామని, ఆ ఆడపిల్లలు 2 మైనర్లని తేలడంతో వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి ఆడపిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఆడపిల్లకు మైనారిటీ తీరిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని డీఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు నిరసనలు చేపట్టారు. ఎన్నికల ముందు ప్రజలపై భారం మోపామని హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ప్రజలపై భారాన్ని మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి వేణు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సిలిండర్పై 50 రూపాయలు పెంచడం సమంజసం కాదన్నారు. పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జై సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని ప్రజలు ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వాటిని పరిశీలించి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డోన్ మండల టీడీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో అక్షరం వర్సెస్ బీజాక్షరంపై బాసరలోని ప్రజలు సమావేశం నిర్వహించారు. బాసరలోని వేదభారతి పీఠం వరుస ఘటనలపై గ్రామస్తులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల నుంచి వేదవ్యాసుడు నెలకొల్పిన అమ్మవారి క్షేత్రాన్ని బీజాక్షరం పేరుతో బాసర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తూ లోహిత్ అనే విద్యార్థిపై ఆత్మహత్యాయత్నం ఘటన మరొక ముందే మణికంఠ అనే విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. వేదభారతి పాఠశాల నిర్వాహకులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రష్యా దేశానికి చెందిన వ్యక్తి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పుట్టపర్తిలోని సత్యసాయిబాబా దర్శనార్థం ఇంటికి వచ్చాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై నిల్చొని వాహనాలు ఆపుతూ పాదచారులపై దాడికి దిగుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని అన్నారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ గట్టిగా అరుస్తూ వింతగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారన్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటూ ఇలా వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. అలాగే మిర్చి పంటకు క్వింటాలకు 25,000 రూపాయలు, పత్తి పంట క్వింటాకు 16,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎడమకల్లు గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. కొమరోలు నుంచి రాజుపాలెంకు విద్యుత్ లైన్ సంబంధిత సామాగ్రిని ట్రాక్టర్లో తరలిస్తుండగా ఎడమకల్లు మూల మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు ట్రాక్టర్లో ఉన్న మరో 4 తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కరసవలసలోని కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ నిర్వహణ, ఆహారం, విద్యా ప్రమాణాలపై ఫిర్యాదులు అందడంతో మంత్రి పాఠశాలను సందర్శించినట్లు చెప్పారు. ఆహార పదార్థాలు, పరిసరాల శుభ్రత, బాలికల భద్రత, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఏ విద్యార్థికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, జరిగితే ప్రత్యేక అధికారి బాధ్యత వహిస్తారన్నారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం పిల్లలతో కలిసి నేలపై కూర్చొని మంత్రి భోజనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన మామిడి పంటకి తీవ్ర నష్టం మిగిల్చిందని రైతులు చెప్పారు. ఒక్కసారిగా మొదలైన ఈదురుగాలులకు అరకొరగా కలిసిన మామిడి చెట్లు కొమ్మలు విరిగిపోయి కాయలు మొత్తం నేల రాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వడగళ్ల వాన వల్ల 30కి పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. దమ్మపేట మండలంలో భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు గంటల తరబడి అంతరాయం ఏర్పడిందని వాహనదారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నాగరాజు సమావేశం నిర్వహించారు. పట్టణం సమీపంలోని ఎస్టేట్ ఏరియాలోని జేవియర్ స్కూల్ సమీపంలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ సుబ్బారావు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారి వద్ద 2 కిలోల గంజాయి, 1 బైకు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ 3 మార్కాపురం పట్టణానికి చెందిన వ్యక్తులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నారాయణపేట జిల్లా తీలేరు విండో కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ప్రజాప్రభుత్వం రైతన్నుల శ్రేయస్సు కోరుతూ అవసరమైన చోట కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం వద్ద ఉచిత అంబలి కేంద్రాన్ని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మండు వేసవిలో అంబలి సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. గత కొన్నేళ్లుగా నిస్వార్థంగా అంబలి పంపిణీ చేస్తున్న పాకాల రామచంద్రన్ను మాజీ మంత్రి అభినందించారు.